మీడియా విభాగంలో కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని రామోజీరావు గారు నిష్పాక్షికంగా ఈనాడు సంస్థల్ని, ఈటీవీ సంస్థల్ని నడిపిన బ్రహ్మాండమైన చరిత్ర రామోజీరావు గారు. రామోజీరావు గారు ఈనాడు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గరగా ఆప్తులుగా ఉన్న సమాజం బాగుండాలి, సమాజంలో అందరికీ అన్ని ఫలాలు అందాలనేటటువంటి ఆలోచనతోని కార్మికుల గురించి, కర్షకుల గురించి తనదైనటువంటి శైలిలో సమాజానికి అందించినటువంటి, అది పత్రికల ద్వారా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సినీ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, అన్నిటి నుంచి కొందరు రాజకీయ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ గుండె నిబ్బరంతో కౌన్సిల్కు పిలవాలని చెప్పని క్షమాపణ చెప్పించాలని ఆనాటి కేఎస్ఎన్ మూర్తి డీసీపీ ప్రయత్నం చేసినా తనకున్నటువంటి ధైర్యంతో, మనోనిబ్బరంతో దాన్ని తట్టుకొని విజయం సాధించినటువంటి మహానుభావుడు ఈనాడు మన మధ్యలో లేకపోవడము, శ్రీ రామోజీరావు గారు వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ పరమపదంలో వారు హాయిగా ఉండాలని, వారి కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.